హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మీ అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈరోజు అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ నేను రీసెంట్ వీడియోలో చెప్పడం జరిగింది, ఈరోజు ఫలితాలు విడుదల చేస్తారు అని చెప్పి. ఎంహెచ్ఎస్ఆర్బి అఫీషియల్గా ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలు ఎలా చూడాలి, అలాగే ఫలితాలకు సంబంధించి బోర్డు విడుదల చేసినటువంటి ఒక నోటీస్లో ఏ డీటెయిల్స్ ఇచ్చింది అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. వీడియో పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాబట్టి చూడండి పూర్తిగా. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడవచ్చు, కాబట్టి వాళ్ళందరికీ కూడా చేరే విధంగా షేర్ చేయండి. వీడియోస్ ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఫలితాలు చెక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది, క్లిక్ చేసి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ నర్సింగ్ ఆఫీసర్ ఫైనల్ కీ అండ్ సిబిటి రిజల్ట్ అని ఇవ్వడం అయితే జరిగింది. అలాగే వెబ్ నోటీస్ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఫైనల్ కీ అండ్ సిబిటి రిజల్ట్ అని కూడా ఇచ్చారు. అసలు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడైతే మనం చూద్దాం. ఇక్కడ ముందుగా క్లిక్ హియర్ ఫర్ నర్సింగ్ ఆఫీసర్ ఫైనల్ కీ అండ్ సిబిటి రిజల్ట్ పై క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అలాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా విత్ కీతో మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు మీ రిజల్ట్ చెక్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. మీ యొక్క నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ రాసినప్పుడు మీ హాల్ టికెట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి గెట్ రిజల్ట్ పై క్లిక్ చేసినట్లయితే మీ మార్కులు మీరు తెలుసుకోవచ్చు. ఇవి నార్మలైజ్డ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరు కీ అనేది క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు మీకు వచ్చినటువంటి మార్కులకు ఇప్పుడు మీకు డిస్ప్లే అవుతున్నటువంటి మార్కులకు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే నార్మలైజేషన్ అయితే చేశారు. ఆ నార్మలైజేషన్ ఎలా చేశారు అనేది కూడా మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. అలాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్ మీరు డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ మీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేసినట్లయితే మీకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. వెబ్ నోటీస్లో మనకి ఫలితాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. కాబట్టి వెబ్ నోటీస్ అనేది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఒకసారి చూద్దాం అందులో ఏ ఏ వివరాలు ఇవ్వడం జరిగింది అనేది. ఈ విధంగా మీకు వెబ్ నోటీస్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఈ వెబ్ నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫైనల్ కీ అండ్ రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో మనకు తెలియజేసింది ఏంటి అంటే ఎగ్జామినేషన్ అనేది నవంబర్ 23, 2024 తేదీన నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి కండక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఆ తర్వాత నవంబర్ 28వ తేదీన ఈ పరీక్షకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత అభ్యర్థులకు ఆ ప్రిలిమినరీ కీపై ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే వాళ్ళు గ్రీవెన్స్ కూడా తీసుకోవడం అయితే జరిగింది ఆన్లైన్లో. ప్రస్తుతం ఇప్పుడు మనకి ఈ ప్రిలిమినరీ కీకి సంబంధించి ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే మీరు అబ్జెక్షన్స్ చాలామంది పెట్టుకుని ఉంటారు. కాబట్టి కీ కమిటీ ఈ ఆల్ అబ్జెక్షన్స్ని కూడా రివ్యూ చేయడం అయితే జరిగింది. అందులో అన్ని క్వశ్చన్స్ని కూడా చెక్ చేసిన తర్వాత ఒక క్వశ్చన్ ఐడి ఏదైతే ఉందో 8114273990 ఈ క్వశ్చన్ ఐడి ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని ఆప్షన్ 2 నుంచి 3కి చేంజ్ చేయడం అయితే జరిగిందని చెప్పారు. ఈ ఒక్క క్వశ్చన్ తప్ప మిగతా అన్ని క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయని చెప్పి కీ కమిటీ తేల్చడం అయితే జరిగింది. కాబట్టి ఈ ఒక్క క్వశ్చన్ తప్ప మిగతావన్నీ కరెక్ట్. కాబట్టి విత్ ద అబవ్ మోడిఫికేషన్ ద ప్రిలిమినరీ కీ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఫైనల్ కీ అని చెప్తున్నారు. అంటే ప్రిలిమినరీ కీలో ఈ ఒక్క క్వశ్చన్ తప్ప మిగతావన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ప్రిలిమినరీ కీని ఈ మోడిఫికేషన్తో కలుపుకొని ఫైనల్ కీగా కన్సిడర్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఫైనల్ కీ అనేది మనకి ఇప్పుడు మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు నార్మలైజ్డ్ స్కోర్స్ అనేవి మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఫైనల్ కీ అనేది రిలీజ్ చేశారు. ఎగ్జామ్ అనేది మనకి ఇక్కడ
సెషన్స్లో కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి నార్మలైజేషన్ చేస్తామని ప్రీవియస్గా నవంబర్ 16, 2024లో ఒక వెబ్ నోటీస్ ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. కాబట్టి దాని ప్రకారం ఇప్పుడు నార్మలైజ్డ్ మార్క్స్ అనేవి క్యాండిడేట్స్కి ప్రకటించడం అయితే జరిగిందని చెప్పారు. కాబట్టి మీరు చూసుకున్నటువంటి మార్క్స్కి ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి మార్క్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుందని కూడా తెలియజేయడం అయితే జరిగింది. అయితే క్యాండిడేట్స్లో చాలామంది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు అనే డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. కానీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తాం. ఎప్పుడు రిలీజ్ చేస్తామంటే కొంతమంది క్యాండిడేట్స్కి వెయిటేజీ మార్క్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వెయిటేజీకి సంబంధించి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇన్స్టిట్యూట్స్ అలాగే ప్రోగ్రామ్స్లో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వెయిటేజీ మార్క్స్ అనేవి యాడ్ చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది త్వరలో విడుదల చేయబోతున్నట్టుగా ఈ వెబ్ నోటీస్లో తెలియజేస్తూ మనకి మెంబర్ సెక్రటరీ నుంచి ఈ వెబ్ నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కులు నార్మలైజేషన్కి సంబంధించి ఒక ఫార్ములా కూడా ఇవ్వడం జరిగింది. నార్మలైజ్డ్ మార్క్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అని చెప్పేసి జిఏఎస్డి అలాగే ప్లస్ జీటీఏ మైనస్ జిఏఎస్డి బై ఎస్టీఏ మైనస్ ఎస్ఏఎస్డి ఇంటూ మార్క్స్ అబ్టైన్డ్ బై ది క్యాండిడేట్ ఇన్ ఏ సెషన్ మైనస్ ఎస్ఏఎస్డి అని ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో ఎస్ఏఎస్డి అంటే ఏంటి, జిఏఎస్డి అంటే ఏంటి, ఎస్టీఏ అంటే ఏంటి, అలాగే మిగతావన్నీ కూడా క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ఎస్ఏఎస్డి అంటే ఏంటి అంటే అభ్యర్థి అంటే మీరే ఒక పరీక్ష రాశారు కాబట్టి ఏ సెషన్లో అయితే మీరు పరీక్ష రాశారో సమ్ ఆఫ్ ది యావరేజ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ సెషన్ ఇన్ విచ్ క్యాండిడేట్ ఎపీర్డ్ అని చెప్పారు. అంటే మీరు ఏ సెషన్లో అయితే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారో ఆ సెషన్కి సంబంధించి క్యాండిడేట్స్కి వచ్చినటువంటి మొత్తం మార్కుల యొక్క యావరేజ్ అనేది ఎస్ఏఎస్డి అవుతుంది. జిఏఎస్డి అంటే క్యాండిడేట్ హాజరైనటువంటి డేట్లో మొత్తం, అంటే మీరు ఏ రోజైతే ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్ రాసినటువంటి డేట్స్లో ఎన్ని సెషన్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారో ఆ అన్ని సెషన్స్లో కలిపి క్యాండిడేట్స్కి వచ్చినటువంటి మార్కుల యావరేజ్ అనేది జిఏఎస్డి అవుతుంది. ఇక ఎస్టీఏ ఏంటి అంటే క్యాండిడేట్ హాజరైనటువంటి ఎగ్జామ్లో టాప్ 0.1% మార్క్స్, అంటే టాప్లో ఉంటారు కదా మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళలో 0.1% ఆఫ్ ది క్యాండిడేట్స్ యొక్క మార్కుల యావరేజ్ని ఎస్టీఏ అంటారు. జీటీఏ అంటే అన్ని సెషన్లకు సంబంధించి టాప్ 0.1% అంటే మార్కుల హైయెస్ట్ ఉంటారు కదా వాళ్ళలో టాప్ 0.1%ని తీసుకొని వాళ్ళ యొక్క మార్కుల యావరేజ్ని జీటీఏగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం సబ్మిట్ చేసినట్లయితే మనకి మార్కుల యావరేజ్ అనేది నార్మలైజ్డ్ స్కోర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఎస్ఏఎస్డి ఎలా ఉంది, జిఏఎస్డి ఎలా ఉంది, ఎస్టీఏ ఎలా ఉంది, జీటీఏ ఎలా ఉంది, ఇది సెషన్ 1కి సంబంధించి. అలాగే సెషన్ 2కి సంబంధించి చూస్తే ఎస్ఏఎస్డి, జిఏఎస్డి, ఎస్టీఏ, జీటీఏ అనేవి ఇలా ఉండడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి మీరు ఫైనల్ కీలో మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇక్కడ సబ్మిట్ చేసి మైనస్ ఎస్ఏడి చేసి ఈ ఫార్ములాను ఉపయోగిస్తూ మీరు కూడా మీ నార్మలైజేషన్ మార్క్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రిలిమినరీ కీలో కేవలం ఒకే ఒక్క క్వశ్చన్ మాత్రమే చేంజ్ అయింది. అది కూడా సెషన్ 2లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్ ఐడి 81142739 అనేటువంటి క్వశ్చన్ ఐడి యొక్క ఆన్సర్ అనేది 2 నుంచి 3కి చేంజ్ చేశారు. సో ప్రిలిమినరీ కీకి ఫైనల్ కీకి అదొక్కటి మాత్రమే డిఫరెన్స్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది వెరీ సూన్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే చాలామంది ఫార్మసిస్ట్, ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా ఫలితాల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. అవి కూడా మనకి 12, 19 తేదీల్లో విడుదల కాబోతున్నాయి. రెడీగా ఉండండి. ఎనీ అప్డేట్ ఛానల్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.